భారత్ నుంచి కాశ్మీర్ను విడదీస్తా అంటూ పదే పదే ప్రేలాపనలు పేలాడు జైషే మహ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్. భారత్పై అనుక్షణం విద్వేష విషం చిమ్ముతూ వచ్చాడు. భారత్లో ఎన్నో ఉగ్ర హింసలకు అతడే కుట్రదారి. అలాంటి మసూద్ అజార్కు కుటుంబం లేకుండా చేసింది ఆపరేషన్ సింధూర్. భారత యోధుల వైమానిక దాడుల్లో మసూద్ కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులతో పాటు అతగాడి అనుచరులు మరో 5 మంది ఖతమయ్యారు. భారత్ నుంచి కాశ్మీర్ను విడదీస్తాను అన్న మసూద్ నుంచి అతడి కుటుంబాన్ని విడదీసి ఆపరేషన్ పూర్తి చేసింది సింధూర్. ఆపరేషన్ సింధూర్ పాక్ ప్రేరేపిత ఉగ్రమూకల్లో కలకలం రేపింది. మోదీ చెప్పినట్టే ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని చావు దెబ్బ కొట్టారు సైనికులు. ఉగ్ర స్థావరాలను పాతాళానికి తొక్కేశారు. శక్తివంతమైన ఆయుధాలతో ప్రళయకాల రుద్రుల్లా చెలరేగారు భారత యోధులు. ఆ దెబ్బకి ప్రతి ఉగ్ర స్థావరంలోనూ పదుల సంఖ్యలో ఉగ్రవాదులు మట్టిలో కలిశారు. ఇక ఈ ఆపరేషన్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది బహవల్పూర్లోని సుబానల్లా కాంప్లెక్స్ పై జరిగిన దాడే. ఇందులోనే భారత్కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ నేతృత్వంలోని జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ నడుస్తోంది. జైషే ప్రధాన కార్యాలయంగా దీన్ని వాడుకుంటున్నారు. ఇదే మసూద్కు నివాస భవంతి కూడా. పహల్గామ్ దాడి తర్వాత భారత్ ఏ క్షణంలో అయినా దాడి చేయవచ్చునన్న భయంతో మసూద్ అజర్ సురక్షిత ప్రాంతానికి తరలిపోయాడు. అయితే అతని కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడే ఉన్నారు. ఆపరేషన్ సింధూర్లో మసూద్ కుటుంబంలోని 10 మంది చనిపోయారు. ఈ విషయాన్ని మసూదే మీడియాకు చెప్పుకున్నాడు. మసూద్ సోదరి, ఆమె భర్త, మసూద్ మేనల్లుడు, అతగాడి భార్య, మరో మేనకోడలు, ఆమె 5గురు సంతానంతో పాటు మసూద్కు అత్యంత సన్నిహితంగా ఉండే 5గురు అనుచరులు కూడా ఆపరేషన్ సింధూర్లో తలలు వాల్చేశారు. ఆపరేషన్ సింధూర్ మసూద్ని చావు దెబ్బతీసింది. భారత్లో పలు ఉగ్ర దాడుల వెనక సూత్రధారి మసూదే. కశ్మీర్లో ఎన్నో హింసాయుత దాడులు చేయించాడు. అప్పుడే మసూద్ను అరెస్ట్ చేశారు. అయితే మసూద్తో పాటు మరో 2 ఉగ్రవాదులను విడిపించుకోవడానికి ఉగ్రవాదులు భారత విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ పట్టుకుపోయారు. 150 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు నాటి వాజ్పేయి ప్రభుత్వం గత్యంతరం లేని పరిస్థితుల్లో మసూద్తో పాటు మరో 2 ఉగ్రవాదులను విడుదల చేసింది. అక్కడి నుంచి నేరుగా పాక్ వెళ్లిన మసూద్ అక్కడే జైషే మహ్మద్ పేరుతో ఉగ్ర సంస్థను ఏర్పాటు చేశాడు. భారత్లో పఠాన్ కోట్ దాడి, పార్లమెంట్ భవనంపై దాడితో పాటు పుల్వామా దాడికి కూడా బహవల్పూర్లోని జైషే మహ్మద్ కార్యాలయంలోనే కుట్ర రచన జరిగింది. పాక్ పాలకులు, ఆర్మీల అండ చూసుకుని రెచ్చిపోయిన మసూద్ ఇప్పుడు జీవితాంతం మర్చిపోలేని దెబ్బతీసింది ఇండియన్ ఆర్మీ. ఈ షాక్ నుండి మసూద్ ఇప్పుడప్పుడే కోలుకోలేడు.